తెలుగు పద్యం వర్ణన. నలుగురితో పాటు తానా తందానా అనుకుంటే. ఒకానొకప్పుడు మధుర రాజ్యంలో కరువు ఏర్పడగా ఆ రాజ్యంలోని ఒక శివాలయంలో దేవునికి నైవేద్యాలు లేకపోవడంతో, దక్షిణలు రాకపోవడంతో ఆ గుడిని విడిచిపెట్టి బతుకు తెరువుకై వేరే చోటికి పోతున్న పూజారికి శివుడు ఒక కవితను వ్రాసిచ్చి అది రాజు వద్ద చదివితే డబ్బులిస్తాడని పంపితే ఆ పూజారి అట్లే చేయగా ఆ కవితలో తప్పుందని నత్కీరుడనే కవి పూజారికి డబ్బు రాకుండా అడ్డుపడటంతో శివుడే వచ్చి నా కవితలో తప్పు పట్టావట ఏంటది అని ఆగ్రహంగా అడిగితే పార్వతీదేవి వెంట్రుకలు సహజంగా సువాసనగా ఉంటాయి అని ఉంది, అట్లా ఏ స్త్రీ వెంట్రుకలు సువాసనతో ఉండవు అని అన్నాడు నత్కీరుడు. ఏ స్త్రీ వెంట్రుకలు సువాసనతో ఉండకున్నా పార్వతీదేవి వెంట్రుకలు సహజంగా సువాసనతో ఉంటాయి అని శివుడు చెప్పినా నత్కీరుడు ఒప్పుకోకపోవడంతో శివుడికి కోపం కలిగి నత్కీరునికి కుష్ఠరోగం పెద్ద రోగం కలగాలని శపించాడు. దాంతో నత్కీరుడు ఈ విధంగా అనుకున్నాడు. ఈ కవితాభిమానము వహించి తిని ఏటికిన్ సంగపీటిపైన ఈ కవులు ఉన్న ఎట్లు వసీంపక దేవుని తోడన్ ఏలా చార్వాకము వనర్చి తిన్ కడు బరంబగు కుష్ఠ రుజ విషాదము ఏన్ ఏకరణిన్ ధరింతున్ ఇంకన్ ఎన్నడు చూచెద వెండి గుబ్బలిన్. పద్యభావము. ఈ కవితకు సంబంధించి, శివుని కవితకు సంబంధించి నేను మొండి పట్టుదల ఎందుకు పూనాను? ఈ కవులు అందరూ మౌనంగా కూర్చున్నట్లు నేను కూడా కూర్చుండక దేవునితో ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధమైనది తప్పు అని ఎందుకు ప్రతివాదం చేశాను? అందువల్ల నాకు పెద్ద రోగం కలిగింది. దుర్భరమైన ఈ కుష్ఠవ్యాధి వలన కలుగు దుఃఖాన్ని నేను ఏ విధంగా సహించాలి? ఇంకా కైలాసాన్ని ఎప్పుడు చూడగలగాలి అని నత్కీరుడు పశ్చాత్తాపపడ్డాడు.